నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ పోలీస్ అధికారి సస్పెన్షన్. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్న సిపి. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నివాళులు. త్యాగాలను స్మరించుకున్న నగర ప్రముఖులు. ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం వేడుకలు నిర్వహించిన పలు విద్యా సంస్థలు. శిథిలావస్థకు చేరిన గర్ల్స్ హై స్కూల్. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు. ఇక వార్తల వివరాలు. గతంలో కరీంనగర్ 2 టౌన్ సీఐగా పనిచేసి ప్రస్తుతం సిద్దిపేట 1 టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న టి లక్ష్మీబాబుపై ప్రభుత్వం వేటు వేసింది. కరీంనగర్ 2 టౌన్ హౌస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సమయంలో ఉజ్వల ఫైనాన్స్ పై రైడ్ చేసిన కేసులో సీఐపై వేటు పడింది. సీజ్ చేసిన మొత్తంలో నుంచి కొంత సొత్తుని లక్ష్మీబాబు సొంతంగా వాడుకున్నారన్న అభియోగంపై ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఐజీ హైదరాబాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్ 2 టౌన్ సీఏగా పనిచేసిన టి లక్ష్మీబాబుపై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని సిద్దిపేట 1 టౌన్ సీఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీబాబును సస్పెండ్ చేస్తున్నట్లు ఐజీ హైదరాబాద్ పేరిట శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో కరీంనగర్ సిపిగా పనిచేసిన సత్యనారాయణ హయాంలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఆ క్రమంలో మార్చి 22వ తేదీ 2022వ సంవత్సరంలో నగరంలోని భీమనాథుని సుధాకర్ కు చెందిన ఉజ్వల ఫైనాన్స్ సంస్థపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల సమయంలో 19,66,900 రూపాయలతో పాటు 22 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు 2 టౌన్ పరిధిలోకి రావడంతో ఎంక్వైరీ బాధ్యతలను సిఐ లక్ష్మీబాబుకు అప్పగించారు. కేసు ఎంక్వైరీ చేసిన లక్ష్మీబాబు స్వాధీనం చేసుకున్న సొత్తులో నుంచి 9 లక్షల రూపాయలు మాత్రమే నిందితుడు భీమనాథుని సుధాకర్ కి 6 నెలల తర్వాత అందజేసినట్టు సస్పెన్షన్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఉన్నతాధికారులు. మరోవైపు సీజ్ చేసిన 22 డాక్యుమెంట్లలో నుంచి 14 డాక్యుమెంట్లను ఆయన వద్దే ఉంచుకున్నట్టు సస్పెన్షన్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఉజ్వల ఫైనాన్స్ కేసులో అప్పటి సీఐ లక్ష్మీబాబు అవినీతికి పాల్పడినట్టు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో తేలడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం సిద్దిపేట 1 టౌన్ సీఐగా పనిచేస్తున్న లక్ష్మీబాబును కమిషనరేట్ కి సరెండర్ చేశారు. అక్రమ ఫైనాన్స్ కేసులో చేతివాటం చూపించిన సీఐ లక్ష్మీబాబుపై వేటు పడడంతో పోలీస్ శాఖలోని కొంతమంది అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2 ఏళ్ల కిందటి కేసులో తాజాగా ఇన్స్పెక్టర్పై వేటు పడడం డిపార్ట్మెంట్లో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ఈ ఘటనతో అవినీతికి పాల్పడిన అధికారులు ఏనాటికైనా శిక్ష నుండి తప్పించుకోలేరని నిరూపించారు సిపి అభిషేక్ మహంతి. ఆయన ఎంక్వైరీ ఆధారంగానే సీఐ లక్ష్మీబాబుపై వేటు పడినట్టు తెలిసింది. పూర్తి ఆధారాలు సాక్ష్యాలతో సహా లక్ష్మీబాబు చేసిన అవినీతిని ఆయన ఉన్నతాధికారులకు నివేదించినట్టు తెలిసింది. మరోవైపు లక్ష్మీబాబుతో పాటు ఒకరిద్దరు సీఐలపై కూడా సిపి ఎంక్వైరీ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు అక్రమ భూదందాలకు పాల్పడిన రాజకీయ నాయకులను, అక్రమ ఫైనాన్స్లకు పాల్పడిన వడ్డీ వ్యాపారులను, రౌడీ షీటర్లను లోపల వేసిన సిపి తాజాగా సొంత డిపార్ట్మెంట్లో ప్రక్షాళన చేస్తున్నారు. ఇలాగే మిగతా డిపార్ట్మెంట్లలో సైతం అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు చేపడితే అవినీతి ఎక్కడికక్కడే సమసిపోతుంది. ముఖ్యంగా రెవెన్యూ, సుడా, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్పై చర్యలు చేపట్టాలి. కరప్షన్కి పాల్పడితే ఏనాటికైనా ఇలాంటి ఆఫీసర్ వచ్చి తమ తిక్క కుదురుస్తారని అవినీతి అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్ పంపుతున్నారు సిపి అభిషేక్ మహంతి. కీప్ గోయింగ్ సార్. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి పదవిని సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేశారని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడుస్తూ ముందుకు సాగాలని సూచించారు.
కరీంనగర్లోని అల్గునూరు బైపాస్ వద్ద గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ జాతిపితగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును గడించారని పులి ఆంజనేయులు గౌడ్ పద్మాకర్ రెడ్డి అన్నారు. 3 దశల తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మహానుభావుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతిగా శ్రమించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఎన్నో పదవులు అనుభవించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని తృణప్రాయంగా వదులుకున్న నేత కొండా లక్ష్మణ్ బాపూజీయేనని కొనియాడారు. సెప్టెంబర్ 27వ తేదీన కొండా లక్ష్మణ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మలయాళ సుజిత్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 దశల ఉద్యమాలను నడిపినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. గతంలోనే ఆయన చేయనటువంటి పదవులు లేవు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా అనేక పదవులు అనుభవించి తెలంగాణ ఉద్యమం కోసం తృణప్రాయంగా ఆయన యొక్క పదవిని వదిలేసి తెలంగాణ ఉద్యమం ఎప్పుడు నీరు గారుతుందో అప్పుడు ఉవ్వెత్తున తారాజువలా తీసుకుపోయినటువంటి ఉద్యమకారుడు ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ మొత్తం కూడా ఒక ఆవేశాన్ని, ఒక ఆకాంక్షను, ఒక ఆశయాన్ని, ఒక ఉద్యమాన్ని ఆయన తీసుకొచ్చి 3 రకాల ఉద్యమాలు చేసినటువంటి మహానుభావుడు ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఒకవైపు స్వతంత్ర పోరాటంలో వందే మాతర ఉద్యమంతో పాటు, క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు, స్వతంత్ర ఉద్యమంతో పాటు దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణ స్వరాష్ట్రం నా జన్మ హక్కు అని పోరాడినటువంటి ఉద్యమకారుడు ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే ఆయన జలదృశ్యం ఉన్నటువంటి ఆయన సొంత ఇల్లును తెలంగాణ ఉద్యమం కొరకు ఆయన ఇల్లు త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వారు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం అవసరం ఉన్నది. గత 3 దశాబ్దాలు ఒకసారి ఎమ్మెల్యే చేసిండ్రు, ఒకసారి మంత్రి చేసిండ్రు. ఎన్ని పదవులు అనుభవించినా ఆయనకు తెలంగాణ రావడం అనేది, తెలంగాణ కావాలనే ఆకాంక్షతోనే ఇంతవరకు ఎంతోమంది నాయకులను 1969 చెన్నారెడ్డి నాయకత్వంలో కావచ్చు, ఆ తర్వాత కేసీఆర్ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కావచ్చు, వీరందరినీ ముందుకు తీసుకుపోయి తెలంగాణ రావడంలో కీలక పాత్ర ఎవరైనా వహించారు అంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ అని కూడా మనమందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకునే అవసరం ఉందని. కరీంనగర్లోని సిరిసిల్ల బైపాస్ రోడ్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద 12వ వర్ధంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు చేపట్టారు. నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం శ్రీరాములు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పోపా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోలు సత్యనారాయణ, నగర మేయర్ సునీల్ రావు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యనారాయణ హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని, పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ కోసం తొలిదశ, మలిదశ ఉద్యమాలలో పాల్గొని మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప మహనీయుడని పద్మశాలి సంఘం నేతలు కొనియాడారు. తెలంగాణ కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు బీసీ వర్గాలంతా ఏకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పద్మశాలి సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఇరిగేషన్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అధికారులు శశిధర్, శ్రీనివాసులు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సంబంధిత ఫైళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్ఎండిలోని సర్కిల్ 1 కార్యాలయంలో డిఎస్సీ అస్మత్ అలీని కలిసి వివరాలు సేకరించారు. మిడ్ మానేరు ప్రాజెక్టు ప్రారంభం నుండి చివరి వరకు వివరాలు, ఫైల్స్ అందించాలని కోరారు. అదేవిధంగా ఇరిగేషన్ సర్కిల్ ఆఫీసులోనూ డిఎస్సీ వెంకటయ్యను కలిసి వివరాలు సేకరించారు. కాళేశ్వరం పరిధిలోని లింకు 3, ప్యాకేజీ 9 పరిధిలోని మల్కంపేట రిజర్వాయర్ ప్రారంభం నుండి పూర్తయ్యేంత వరకు జరిగిన పనుల వివరాలు కోరారు. ఆయా ప్రాజెక్టుల అంచనాలు, కాలపరిమితి, పొడిగించిన కాలపరిమితి వివరాలు, టెండర్ ప్రక్రియ, బిల్లుల రికార్డులు, చెల్లింపులు, కాంట్రాక్టర్ల వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.
కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఓ ప్రభుత్వ బాలికల పాఠశాల శిథిలావస్థకు చేరింది. కూలిన గోడలు, ఊడిపోయిన పైకప్పులు, అధ్వాన్నమైన టాయిలెట్స్ల నడుమ విద్యార్థుల బోధన సాగుతోంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ పాఠశాల ఇప్పుడు విద్యార్థులకు నరకప్రాయంగా మారింది. ఇంతకీ ఈ పాఠశాల ఎక్కడ ఉంది? విద్యార్థులు పడుతున్న అవస్థలేంటనేది మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. కరీంనగర్ బస్టాండ్ టవర్ సర్కిల్కు సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. 1945 సంవత్సరంలో స్థాపించబడిన గర్ల్స్ హై స్కూల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కూలిన పైకప్పులు, ఎప్పుడు ఊడి కింద పడతాయో తెలియని పెంకులు, అసంపూర్తిగా ఉన్న టాయిలెట్స్లతో విద్యార్థులు చెట్ల నీడన చదువులు కొనసాగించే పరిస్థితి నెలకొంది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తుండగా కరీంనగర్లో అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. అరకొర వసతులతో పాటు శిథిలావస్థలో ఉన్న గర్ల్స్ హై స్కూల్ను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఆపుకోవడంతో కడుపు నొప్పి లాంటి సమస్యలు మొదలవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడ 1945లో స్థాపించబడిన స్కూల్ ఇది. అది బాగా దీన స్థితిలో ఉన్న సార్ ఇది స్కూలు. ఇంకోటి అంటే ఇక్కడ పిల్లలకు వాష్రూమ్స్ అటువంటిది ఏం లేవు, సౌకర్యాలు లేవు. అది మన స్టడీ అయితే పర్ఫెక్ట్ ఉన్నది, స్టడీగా అది ఏం ప్రాబ్లం లేదు. అని వాష్రూమ్స్కి పిల్లగాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది సార్. దాని ప్రకారం పిల్లగాళ్ళు యూరిన్ ఆపుకుంటా పెద్ద సమస్యకు గురి అవుతున్నారు. ఆ సమస్యకు గవర్నమెంట్ అది మన లాట్రిన్ బాత్రూమ్ చేయించింది. అది కూడా కంప్లీట్ కాలే. అది కంప్లీట్ కావాలని నేను గవర్నమెంట్ కోరుతున్నాను. ఇంకోటి మన అది 4 నెలలు అవుతుంది ఇప్పటి వరకు. అది 4 నెలల నుంచి ఇంకా కంప్లీట్ కాలే. ఇంకా ఇది కూడా కొంచెం ఆపినరు పని. ఏమైనా ఫోన్ చేస్తే వాళ్ళకు కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే ఇప్పుడు చేస్తాం, రెస్పాన్స్ లేదు, చక్కగా రెస్పాన్స్ లేదు, ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం సార్, మీ స్టాంపింగ్ చెప్పినట్టే చేయం సార్ మేము అని అధికారులకు మేము సమస్య వివరించుకున్నాం సార్. మన కలెక్టర్ దగ్గర పోయినాం, కమిషనర్ దగ్గర పోయినాం. अल्हम्दुलिल्लाह पढ़ाई अच्छी है बच्चों को. अपन पेरेंट्स क्या है बोलता हमारे में पास इतना कैपेसिटी नहीं है कि बच्चों को प्राइवेट में पढ़ा सके. बच्चों को उतनी हैसियत नहीं है हमारे को पढ़ाने. गवर्नमेंट स्कूल है, हम भी पढ़े सो हैं, पुराना स्कूल. बच्चों को क्या है तो फैसिलिटीज़ इंग्लिश मीडियम है, उर्दू मीडियम है, तेलुगु मीडियम है. अल्हम्दुलिल्लाह पूरा पढ़ाई वगैरह सब अच्छा है. हम पढ़ाई के लिए सोच के बच्चों को पेरेंट्स उतनी तकलीफ से भी जा रहे हैं. तो भी औरत बच्ची का मसला है. 250 औरत बच्चियाँ हैं सर इधर. 250 औरत बच्चियों के हाल तो वाशरूम हाइजीन है. वाशरूम 1-2 है, गंदे हैं, वॉमिटिंग कर ले रहे हैं बच्चे. वाशरूम नहीं जाके पेटों में दर्द कर ले रहे हैं. 1 से 2 बार हॉस्पिटल ले गई मेरी बच्ची को. अभी भी मेरी बच्ची वही सफ़रिंग कर रही. मेरी बच्ची वॉमिटिंग से पेट का दर्द, वाशरूम नहीं जाके परसों 4-5 दिन से स्कूल नहीं आ रहे हैं सर. పురాతన భవనం కావడంతో చెట్ల కింద చదువులు కొనసాగించాల్సి వస్తుందని, అధికారులు నూతన భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. భవనం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందనే భయంతో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయని వాపోయారు. బాలికలకు సంబంధించిన సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు మాత్రం మంచి చదువును అందిస్తున్నారని కొనియాడారు. ప్రత్యేక నిధులు కేటాయించి బాగు చేయాలని కోరుతున్నారు. పట్టని సమస్యలు ఉన్నాయి. పాత మిడిల్ ఆఫ్ ద సిటీలో స్కూల్ ఉన్నా కూడా మనకు ఎన్నో సమస్యలు పిల్లలు ఎదుర్కొంటున్నారు. మేము ప్రభుత్వంతో గవర్నమెంట్తో కోరేది ఒకటే సార్, ఇక్కడ మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఆడపిల్లలు కాబట్టి దూరం నుంచి వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ మల్టీమీడియా సార్ స్కూల్, ఇది పాత స్కూల్.
మనకు ఒక సౌకర్యం కలిగితే ఇంకో స్ట్రెంత్ మనకు పెరిగే అవకాశం ఉన్నది సార్. స్టాఫ్ మొత్తం ఉన్నది సార్ ఇక్కడ మనకు స్టడీ అవి అన్నీ మంచిగానే ఉన్నాయి, కానీ కొంచెం సౌకర్యం అనేది లేదు. మేము ప్రభుత్వంతో కోరేది ఒకటే సార్, కొంచెం సౌకర్యం గురించి ఆలోచించాలి. ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలను బాగు చేయాలని ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు కోరుతున్నారు. మైత్రి కథనం ద్వారా అయినా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందిస్తారని కోరుకుందాం. అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి జ్యూరీ సభ్యుడిగా కరీంనగర్కు చెందిన పొన్నం రవిచంద్ర ఎంపికయ్యారు. స్పెయిన్ దేశంలోని బార్సిలోనా పట్టణంలో 31వ ఆల్టర్నేటివ్ చిత్రోత్సవంలో పాలు పంచుకోనున్నారు. ప్రస్తుతం పొన్నం రవిచంద్ర కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పొన్నం రవిచంద్ర ఎంపికయ్యారు. ఈ ఏడాది నవంబర్ 14 నుండి 23వ తేదీ వరకు చిత్రోత్సవాలు జరగనున్నాయి. స్పెయిన్ దేశం నుండి లౌర్దేశ్ ఫెక్సియా, నార్వే దేశం నుండి విలియం సవేరెసెన్, ఇండియా నుండి పొన్నం రవిచంద్రలను జ్యూరీ సభ్యులుగా నియమిస్తూ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ జ్యూరీ కోఆర్డినేటర్ అట్లే హునానెస్ ఈసక్సేన్ లేఖను పంపించారని ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలిపారు. డాక్టర్ పొన్నం రవిచంద్ర గతంలో నంది సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుడిగా, పోర్చుగల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవంతో పాటు కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కళాశాల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన ప్రపంచ 7 వింతల ప్రదర్శన ఆహుతులను ఎంతగానో అలరించాయి. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే రాణించగలుగుతారని వైస్ చైర్మన్ సాకేత్ రామారావు అన్నారు. అప్పుడే విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతామని చెప్పారు. కళాశాల ప్రారంభం నుండి నాణ్యత గల విద్యను అందిస్తున్నామని అన్నారు. దేశ విదేశాలలో అనేక మంది విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించిందని గుర్తు చేశారు. విద్యాభ్యాస సమయంలో సైద్ధాంతిక ఆచరణాత్మక అంశాలను వ్యూహాత్మకంగా బోధించడం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలుస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ అనూష్ రెడ్డి అన్నారు. ప్రొఫెషనల్స్గా తీర్చిదిద్దడంపై దృష్టిని సారిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాకేత్ రామారావుతో పాటు ప్రిన్సిపల్ అనూష్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఫ్రెషర్స్ పార్టీ మరియు వరల్డ్ టూరిజం డే వేడుకలు నిర్వహించడం జరిగింది. మెయిన్గా ఈ వరల్డ్ టూరిజం డేకి మనకి ఇంపార్టెన్స్ హోటల్ మేనేజ్మెంట్లో చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఎక్కడ వెళ్ళినా ప్రపంచం లోపల హోటల్స్ ఉండడం జరుగుతుంది. మనకు ఫుడ్ అవసరం ఉండడం జరుగుతుంది. మనకు ఎక్కడికి పోయినా ప్రపంచంలో హోటల్స్లో కావాల్సింది ఎవరు అంటే మనకు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కావాలి. మెయిన్గా ఆ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకొని దానికి మనకు 3 years తర్వాత సెకండ్ ఇయర్లో ఒక 3 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసి 3 years తర్వాత 100% ప్లేస్మెంట్ తీసుకొని వాళ్ళు జాబ్ చేయడం జరుగుతుంది. అదే ప్రపంచం లోపల మనకు 5 star కానీ 7 star హోటల్స్లో మనం జాబ్ ఇప్పించడం జరుగుతుంది. ఈ
కార్యక్రమం పురస్కరించుకొని వాళ్ళు డ్యాన్సులు అవి ఇవి చేయడం జరిగింది. మరియు డ్యాన్సులు మరియు 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ప్రాక్టికల్గా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి హార్టీ కంగ్రాచ్యులేషన్ స్టూడెంట్స్కి చెప్పుకుంటూ మరియు వాళ్ళకి మరొకసారి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో జాయిన్ అయినందుకు మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పుతూ థ్యాంక్ యూ. మిలాదున్ నబీ సందర్భంగా చేపట్టే ఆధ్యాత్మిక సదస్సులు, శాంతి ర్యాలీలు ఆదర్శవంతంగా నిలవాలని నగర ఏసీపీ గోపతి నరేందర్ అన్నారు. సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏసీపీ నరేందర్తో పాటు పలువురు పోలీసు అధికారులను కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించారు. సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీని ఏసీపీ నరేందర్ శాలువాతో సన్మానించారు. పోలీసు శాఖ సూచనల మేరకు ర్యాలీ, సభలను సకాలంలో పూర్తి చేసి విజయవంతం చేశామని కమిటీ సభ్యులు తెలిపారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా మిలాదున్నబీ జల్సా, నాత్, దరూద్కి మహిఫిల్, కసీదా బుర్దా షరీఫ్ సదస్సులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రేకుర్తిలో గల ఓ ఫంక్షన్ హాల్లో రెవా రాపోడి 2024 పేరిట ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు స్వాగతోత్సవ వేడుకలు జరిపించారు. కళాశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. లియో క్లబ్ అడ్వైజర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన డాన్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. జీవితంలో ఉన్నత లక్ష్యాలను విద్యార్థి దశలోనే నిర్దేశించుకుని కఠోర శ్రమతో లక్ష్యం కోసం పాటుపడాలని నరేందర్ రెడ్డి అన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుని తల్లిదండ్రులు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రియాశీలక విద్య, నైపుణ్యాభివృద్ధికి కళాశాలలో ఏర్పాటు చేసిన క్లబ్స్ దోహదపడతాయని కళాశాల చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని ఛాలెంజింగ్ గా తీసుకోవాలని, ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో మరి ర్యాప్సోడీ అనే ప్రోగ్రామ్ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ మరి ఉమెన్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యి 2 months అవుతున్నది. ఇప్పుడిప్పుడే చదువు పైన దృష్టి పెట్టే ఈ పరిస్థితుల్లో పిల్లలు కొంచెం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పిల్లలు కలిసిమెలిసి మరి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ యాక్టివిటీస్, మరి ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసి ఉన్నారు. మరి వీరందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి జాబ్ ఆపర్చునిటీస్ కమింగ్ డేస్లో చాలా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచే మీరు ఒక లక్ష్యం పెట్టుకొని మరి చదవాలని చెప్పేసి, మీరు పీజీ చేసినా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేలో వెళ్ళినా కొంచెం కష్టపడ్డా చాలు, మీరు అనుకున్నది సాధించవచ్చు. కాబట్టి మై డియర్ అండర్ గ్రాడ్యుయేట్స్, కీప్ ఏ గోల్ వెన్ యూ ఎంటర్ ఇన్ ద సెకండ్ ఇయర్, ప్రిపేర్ అకార్డింగ్లీ వెరీ సీరియస్లీ, వెదర్ ఇట్ ఈస్ ఎనీ పీజీ or whether it is any competitive examination. If you put little efforts, definitely you can achieve your goal, and keep a goal and try for that. Thank you. స్థానిక శుభం గార్డెన్స్లో ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల స్నాతకోత్సవ వేడుకలు రేవా రాప్సాడే అనే నామకరణం తోటి అంగరంగ వైభవంగా ఘనంగా సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు స్వాగతం చెప్తున్నారు. ముఖ్యంగా ఈ స్వాగతోత్సవాలు సీనియర్స్ అండ్ జూనియర్స్ మధ్యలో స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి విద్యార్థులు, సీనియర్స్ విద్యార్థులు వాళ్ళ యొక్క సలహాలను, సూచనలను ఇస్తూ జూనియర్స్కి సలహాలు సూచనలు చేస్తున్నారు.
మరి డిగ్రీ ద్వారా ఉన్న అవకాశాలు చాలా ఉన్నాయి. డిగ్రీ ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ డిగ్రీతో పాటుగా స్కిల్ ఎన్హాన్స్మెంట్ యాక్టివిటీస్ చేపిస్తూ మరి ఎన్నో ఉన్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందించడం జరుగుతుంది. మరి విద్యార్థులు డిగ్రీ విద్యతో పాటు స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకొని రాబోయే ప్లేస్మెంట్స్ లోపల ఉద్యోగాన్ని సంపాదిస్తూ వాళ్ళ జీవితాన్ని జీవిత గమ్యాన్ని చేరుకుంటారని, మరి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ కళాశాలకు మంచి పేరు తీసుకుని వస్తారని ఆశిస్తున్నాను. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు. పీసీసీ చీఫ్ గా ఎంపికైన అనంతరం మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మొదటిసారిగా గాంధీ భవన్ లో పలు జిల్లాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎంపీ వంశీ, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఆఫీసు బేరర్లు, ప్రభుత్వ సలహాదారులు, కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను కరీంనగర్లో నెలకొల్పారు. నగరంలోని రేకుర్తిలో ఫ్రేయర్ ఎనర్జీ కంపెనీకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సెంటర్ను సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. సౌరశక్తిని సులభంగా మార్చడంలో సహాయపడేందుకు ఫ్రేయర్ ఎనర్జీ నిబద్ధతలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని సంస్థ ప్రతినిధులు కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మర్దా, కో ఫౌండర్ రాధికా చౌదరి అన్నారు. నిర్మాణంతో పాటు ముఖ్యమైన సోలార్ సిస్టమ్ విభాగాలను గురించి తెలుసుకునేందుకు సహకరిస్తుందని తెలిపారు. ఈ ఓమ్ని ఛానల్ విధానం ఫ్రేయర్ ఎనర్జీ యాప్తో మిళితమై ఉంటుందన్నారు. ఇన్స్టలేషన్ సిస్టమ్ పనితీరును ట్రాక్ చేయవచ్చని చెప్పారు. సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కస్టమర్లతో లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మర్దా, ఫ్రేయర్ ఎనర్జీ కో ఫౌండర్ రాధికా చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంచ్ కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ. మేము కార్పొరేట్ ఆఫీస్ మనది హైదరాబాద్లో ఉందండి. ఇది ఫస్ట్ టైం మనము హైదరాబాద్ తర్వాత ఇక్కడ పెట్టినది ఎక్స్పీరియన్స్ సెంటర్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వచ్చి కరీంనగర్ చూస్ చేసాము. దీని తర్వాత మరి కొన్ని సెంటర్స్ కూడా పెడతాము. మా దగ్గర 40 years హిస్టారికల్ డేటా ఉంది. ఎవ్రీ మంత్ ఎవ్రీ డే హౌ మచ్ రేడియేషన్ కేమ్ ఇన్ దిస్ ఏరియా, దట్ డేటా వీ హ్యావ్. So we take that data to give a prediction to the customer that on an annual basis ఎంత వస్తుంది మీకు ప్రొడక్షన్. ఇప్పుడు మేము 5000 సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసాము. ఆన్ అన్ యావరేజ్ మేము ఏం చూసామంటే, మేము ఇప్పుడు కస్టమర్కి మీకు 100 యూనిట్స్ వస్తాయని ఇఫ్ యూ గివ్ దట్ కమిట్మెంట్ టు ద క్లయింట్, నార్మలీ 99% to 101% రిలేషన్ ఉంటుంది. ప్రముఖ సినీ నటి కృతి శెట్టి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కృతి శెట్టి ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షులు మెగా నరేష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని ఆయుష్ బ్లడ్ బ్యాంకులో సుమారు 20 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రేకుర్తిలోని అందుల పాఠశాలలో అందులకు పండ్ల పంపిణీ చేపట్టారు. సమాజం కోసం మంచి చేయాలనే తపనతో కృతి శెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని మెగా నరేష్ అన్నారు. నిత్యం అభిమానులను సమాయత్తం చేస్తున్నారని తెలిపారు. అటువంటి గొప్ప మనిషి కృతి శెట్టి మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆ భగవంతుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కృతి శెట్టి ఫ్యాన్స్ టీం కరీంనగర్ తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, సాగర్, వరుణ్, కృతి శెట్టి అభిమానులు పాల్గొన్నారు. కృతి శెట్టి మేడం బర్త్డే కార్యక్రమం చేయబట్టి మన అందులో ఆనంద ఆశ్రయంలో పేపర్స్ పంపిణీ, పండ్లు పంపిణీ కార్యక్రమం చేసడం జరిగింది. అండ్ ఇలా కేక్ కటింగ్, మళ్ళీ ఇక్కడ రక్తదాన శిబిరం చేసడం జరిగింది. ఇటువంటి మా మేడంకు మంచి మంచి అవకాశాలు రావాలని, మంచి సినిమాలు తీయాలని, ఆయురారోగ్యాలతో సంతోషంతో ఉండాలని. కరీంనగర్లోని శ్రేయా వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కొత్తపల్లి మండలం చింతకుంటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కళాశాల కరెస్పాండెంట్ మహమ్మద్ అలియాస్ హాజరయ్యారు. మొదటగా సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మహమ్మద్ అలియాస్ను కళాశాల బృందం శాలువాలతో సత్కరించింది. తమ కళాశాలలో ఇంటర్మీడియట్ స్థాయి విద్యతోనే విద్యార్థులకు ఉద్యోగాలు సంపాదించే విధంగా తీర్చిదిద్దుతున్నామని మహమ్మద్ అలియాస్ అన్నారు. ప్రస్తుత తరుణంలో లక్షల కొద్ది ఫీజులు కట్టి చదివిన విద్యార్థులు ఖాళీగా ఉంటున్నారని తెలిపారు. కానీ వొకేషనల్ విద్యతో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. కాలేజ్ స్థాపించి 20 ఏళ్లు గడుస్తుందని విద్యార్థులను చదివిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్ ప్రజలందరికీ కూడా నమస్కారము. ఈరోజు శ్రేయా వొకేషనల్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ ఫ్రెషర్స్ డే పార్టీ 2024 అన్నది ఈ 20 సంవత్సరాల మన యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి పూర్తి చేశాం. ఈరోజు నూతనంగా విద్యార్థులు ఫ్రెషర్స్ని సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా సంతోషము. మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కళాశాలలో అనేక రకాలమైన ఉద్యోగ అవకాశాలు ఇస్తూ విజయాలకు సక్సెస్ని చూపెడుతున్న మన శ్రేయా వొకేషనల్ కాలేజీ లోపల ఎన్నో రకాల గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నవి స్టూడెంట్కి కల్పిస్తున్నాము. వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల సక్సెస్ని చూస్తున్నారు. ఎవ్రీవన్, ప్రతి పేరెంట్స్కి, కరీంనగర్ ఆయన చుట్టుపక్కల ప్రతి ఒక్క పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏమిటంటే శ్రేయా వొకేషనల్ కాలేజ్కి రండి, ఆయన చూడండి. మీ యొక్క విద్యార్థుల భవిష్యత్తు అన్నది మీ ముందటనే ఉంటుంది. ఆయన సక్సెస్తో పాటు ఏ పీజీ చేసినా ఉద్యోగాలు రానిది కేవలం ఇంటర్మీడియట్ స్థాయిలో వొకేషనల్ విద్యతో విజయాలు సాధించవచ్చు. అక్టోబర్ 4న విడుదల కాబోతున్న రామ్నగర్ బన్నీ సినిమా టీం కరీంనగర్లో సందడి చేసింది. నగరంలోని వావిలాలపల్లిలో గల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల బాలికల క్యాంపస్కు హీరో హీరోయిన్లు విచ్చేశారు. హీరో చంద్రహాస్, హీరోయిన్లు విస్మయశ్రీ, రిచా జోషిలతో పాటు మూవీ టీం విద్యార్థులతో సరదాగా కలిసి ముచ్చరించారు. సినిమాలోని విశిష్టతలను విద్యార్థులతో పంచుకున్నారు. సినిమా టీజర్కి, సాంగ్కి మంచి స్పందన లభించిందని సినిమా యూనిట్ చీఫ్ కోఆర్డినేటర్ నలుమాచు చంద్రశేఖర్ అన్నారు. రామ్నగర్ బన్నీ సినిమా యూనిట్ సభ్యులు ఎస్విజేసి విద్యా సంస్థలకు రావడం ఆనందంగా ఉందని కళాశాల యాజమాన్యం అన్నారు. సినిమా 100 రోజుల ఫంక్షన్ కూడా కరీంనగర్లో చేసుకోవాలని తెలిపారు. సినిమా టీం హీరో చంద్రహాస్, దర్శకుడు శ్రీనివాస్ మహత్, నిర్మాత మలయజ ప్రభాకర్, హీరోయిన్స్ విస్మయశ్రీ, రిచా జోషి, అంబికా వాణితో పాటు ఎస్విజేసి విద్యా సంస్థల డైరెక్టర్లు ఊట్కూరి మహిపాల్ రెడ్డి, కాంతాల రామ్రెడ్డి, సింహాచలం హరికృష్ణ, వెంకట వరప్రసాద్, వంగల సంతోష్ రెడ్డి, నలుమాచు రాణి చంద్రశేఖర్, రజిత, కృష్ణమూర్తి, కరుణ, పద్మ, శైలజ, పద్మారెడ్డి, సతీష్, చిత్ర యూనిట్ సభ్యులు హాయ్ తాత తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం ఏంటంటే నా బిడ్డ జీవితంలో ఏదో సాధించడానికి మొట్టమొదటి అడుగు వేశాడు. అది రామ్నగర్ బన్నీ అనే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను. బన్నీ 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 రామ్నగర్ బన్నీ 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 రామ్నగర్ బన్నీ. సో తండ్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. తను ఎంచుకున్న ప్రొఫెషన్ పట్ల తను సిన్సియర్గా నేర్చుకున్న విధానము, టైం వచ్చినప్పుడు దాన్ని చూపించాల్సినట్టు దానికి టైం కోసం వెయిట్ చేసిన విధానము, అండ్ ఏమాత్రం ఎవరు ఏం మాట్లాడినా ఏమి పట్టించుకోకుండా తను అనుకున్నది తను సాధించడానికి ముందుకు దూసుకువెళ్తున్నటువంటి నా బిడ్డకి మీ అందరి సహకారం ఉండాలి. చాలా సపోర్ట్ చేస్తున్నారు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు. ఈ కాలేజీ కనుక ముందే వచ్చి ఉంటే చాలా అందమైన అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, మిమ్మల్ని వచ్చి నాకు పక్కా పెట్టుకునేటోళ్ళు. మీ ఎనర్జీ చూసి నేను కూడా నా ఎనర్జీ డబుల్ ఎనర్జీలో బ్యాక్ ఫ్లిప్ చేశాను. అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ. మా డాడీ చెప్పినట్లుగా మీరందరూ మీ పేరెంట్స్తో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక సినిమా మీకు నచ్చలేదు అనుకో ఏం చేయాలో తెలుసా? మీరు మీ టికెట్ ఫోటో తీసి మీరు థియేటర్లో ఉన్నారని నాకు ప్రూఫ్ పెట్టి మీకు గూగుల్ పే నెంబర్ చెప్తే నేను 100% మీ టికెట్ డబ్బులు మీకు గూగుల్ పే చేస్తాను వెనక్కి.
నిజాయితీగా సినిమా నచ్చకపోతే చెప్పండి. అవును, October 4th మేము థియేటర్స్కి రాబోతున్నాము. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయంటున్నారు కాబట్టి ఏం పర్లేదు, ఎగ్జామ్స్ రాసేసిన తర్వాతే వెళ్ళండి. అందరూ మళ్ళీ హీరోయిన్స్ లానే కనిపిస్తున్నారే అంతే అన్నారు కదా. అంతే, అందుకే కదా ఆ మాట అన్నాను ఇందాక. తప్పకుండా మా కోసం మూవీకి రండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇత్ర న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.